హలో అండ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆల్ అవర్ ఛానల్. ఇవి వారం వీక్లీ జోడీలు 6 రోజుల మార్కెట్కు 5 రోజుల మార్కెట్కు సపరేట్గా ఇవి ఛానల్ స్పెషల్ జోడీలు. పోయిన వారం కూడా కొన్ని హెచ్చు తగ్గులు వస్తుంటాయి. ఇవి దీనిను మీరు తీసుకోగలుగుతారా లేదంటే లేదు. ఏ మార్కెట్ పాసింగ్ అయిందో పోయిన వారం వీడియో చెక్ చేసుకుంటే మీకు అర్థమవుతుంది. దీని గురించే పెట్టుకొని ఒక చిన్న ఇది సజెషన్ చెప్పాలని అనుకుంటున్నాను. ఇప్పుడు ఎందరో మోసపోయినారు, ఇప్పటికీ మోసపోతున్నారు. 5,000 10,000కి గేమ్ ఇస్తాము అంటుంటే అట్లా మోసపోయిన వాళ్ళకు అవసరమే ఈ ఛానల్ అనేది నేను క్రియేట్ చేయడం జరిగింది. దానికి గల కారణం అది. బట్ కొందరు ఇది నా ఛానల్, నేను చెప్పొచ్చు, నాకు అనుకునేది, నేనైతే ఎవరి మనోభావాలను దెబ్బతీయను సామాన్య వరకు. బట్ నేను చెప్పిన 1-2 మాటలకు మీకు చెడు అనిపించవచ్చు, కాకపోవచ్చు. బట్ కొందరు ఎట్లా కామెంట్ చేస్తున్నారంటే నేనేదో వాళ్ళకు గుమాస్తా ఉన్నట్లు కామెంట్ చేస్తున్నారు. మాకు తెలుసులే, గేమ్ చెప్పు, ఇది అయిపోయినది మా దండిగా చూసినాంలే, ఇక్కడి నుండి చెప్పు, పోయిన దాని గురించి ఏం మాట్లాడతావు. ఇటువంటి కామెంట్స్ అధికమైపోయినాయి ఇప్పటి కాలంలో నాకు. సరే, నేను అవి కూడా పట్టించుకోవడం లేదు బ్రదర్స్. అటువంటి కామెంట్ చేసే వాళ్ళ కోసం చెప్తున్నాను. నేను నీ ఒక్కరి కోసం కాదు, ప్రతి ఒక్కరి కోసం కృషి పడుతున్నాను. ఈరోజు నా స్టేటస్ కూడా అదే. పక్కవాడికి దెబ్బ తగిలితే ఆ నొప్పి నాకు కలగడమే నాకు ముందు నుండి ఉండే అలవాటు. ఇప్పటికే ఆ అలవాటు నాకు అట్నేసి వచ్చింది, నా సాగుతోనే అది పోయేది. దాని అర్థం అదే మానవత్వం. ఓకేనా? సో అటువంటి వారి కోసమే నేను వీడియోలు ఇవి చేయడం జరుగుతుంది. దాదాపు 3 సంవత్సరాలు పూర్తి అవుతానే కానీ నాకు ₹1 అనేది దీంట్లో నుండి రాలేదు. కానీ ప్రతి వారం నాకు కనీసం అంటే 1000 నుండి 1,500 2,000 ఖర్చు అవుతుంది. దేనికి అంటే నువ్వు రిటర్న్స్ వస్తాయి కదా అనుకుంటుంటారు. దీంట్లో అంత ఉండవు. మనది డైలీ కంటెంట్, ఏదో కామెడీనో గీవిడీనో ఇంకోటో తింటే వ్యూస్ ఎక్కువ పెరుగుతాయి, నీకు ఇన్కమ్ వస్తుంది అనేకి. ఈరోజు చూసిన వీడియో ఈరోజుతోనే చచ్చిపోతుంది కదా. ఇప్పుడు మాటలతో పాటు కొన్ని చూపిస్తుంటాను, మాటలు వేరే వస్తుంటాయి, చూసుకోండి. మోసం ఇప్పుడు కాలంలో ఎన్నో విధాలుగా జరుగుతుంది. ఆ మోసం నుండి తప్పించుకోవడానికి నా వంతు కృషిగా కొన్ని చెప్తుంటాను. దాన్ని మీరు పాటించగలుగుతారు, లేకుంటే విడిచిపెట్టుకోగలుగుతారు. ఇప్పుడు కాలంలో చాలా రకంగా ఇది అంతో ఇంతో కొద్దిగన్నా మనం నాలెడ్జ్ పెడితే ఒక ₹10 నుండి పోగొట్టుకోవచ్చు, ₹10 సంపాదించుకోవచ్చు ఈ దీంట్లో. కానీ ముందు నుండి నేను చెప్పొస్తున్నాను, చదువు అనేది ఇంపార్టెంట్ అని. కొంతమంది చదువు లేక ఆ ఆన్లైన్ బెట్టింగ్లు, కొంతమంది చదువుకున్న మూర్ఖులు ఆ ఆన్లైన్ బెట్టింగ్లలో ప్రతిరోజు ఏదో ఒక న్యూస్లో నిలుస్తున్నారు. చదువుకున్న మూర్ఖులు కూడా కోడింగ్ గురించి ఇప్పుడు తెలియాలంటే మీరు 10th వరకన్నా చదివింటే మీకు అర్థమవుతుంది. ఆ సైన్ టీటా, కాస్ టీటాలు ఏంటికి ఇచ్చినాడు, ఏం కథ అనేది. అవి ఎప్పుడు ఉపయోగపడుతుంటాయంటే కోడింగ్లో ఉపయోగపడతాయని నాకు తెలుసుకున్నాను నేను కూడా కొద్దిగా నాలెడ్జ్తో. అటువంటి కోడింగ్ని మీరు బ్రేక్ చేయగలుగుతారా? మాకుండే నాలెడ్జ్కు 10 నాలెడ్జ్ ఉండే వ్యక్తి అటువంటి 10 మంది వ్యక్తి రూపొందిస్తే ఒక యాప్ అవుతుంది. దాన్ని మీరు క్రాక్ చేయగలుగుతారా మీ యొక్క మైండ్ సెట్తో? చేయలేరు. ఎంచేపుణ్యా దాన్ని మీ మైండ్ సెట్ని యూజ్ చేసుకొని ఏ విధంగా ₹10 పెడితే ₹100 ఇస్తాడు. మీరు ఆశ కొద్దీ ₹100 ₹1,000 వరకు ఎప్పుడు చేర్చుకుంటారో మీకే తెలియదు. ఈ పొద్దు కాలంలో ₹1,00,000 సంపాదించాలంటే ఒక వ్యక్తికి 3 నెలలు పెట్టచ్చు, ఒక వ్యక్తికి నెల పట్టొచ్చు, ఒక వ్యక్తికి సంవత్సరం పట్టొచ్చు. కానీ అవ్వలేలాగా ఆన్లైన్ బెట్టింగ్లలో లక్షలు వితిన్ అవర్స్, ఒక రోజులో కోట్లు పోగొడుతున్నారు. దాన్ని మీ తల్లిదండ్రులు సంపాదించేకి వాళ్ళ జీవితకాలం పట్టిన సంపాదనను మీరు ఒక రోజులో పోగొడుతున్నారు.
దాన్ని దృష్టిలో పెట్టుకొని అటువంటి వాటికి మీరు దూరంగా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. దీన్ని కూడా మీరు అర్థం చేసుకోండి. 10 మంది మేధావులు మనకంటే 10 రెట్లు ఎక్కువ మేధాశక్తి ఉన్న ప్రజలు రూపొందించిన యాప్లలో మీరు విన్ అవ్వగలుగుతాము అని మీకు అనిపిస్తుందా? ఏ విధంగా అనిపిస్తుంది అంటే మీరు మూర్ఖులా? దాన్ని కొంతమంది మూర్ఖులు ప్రమోట్ చేస్తున్నారు. అవి ఇక్కడివి కూడా కాదు యాప్లు. ఏదో ఇండియా సంపద ఇండియాలోనే ఉంటుంది అనేది బయట దేశాలవి యాప్లు. మీరు సంపదను తీసుకుపోయి బయట దేశాలకు విచ్చలవిడిగా ఖర్చు చేపిస్తారు. ఎవరు బలపడతారు? మన సంపద తీసుకొని పక్క దేశాలు బలపడుతున్నాయి. ఇవి కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియదు. తెలిసినా కానీ చెప్తాను లేదా, చదువుకున్న మూర్ఖులు అంటున్నారా వాళ్ళకి చెప్తాను నేను. బీటెక్ చేసే విద్యార్థులు, ఇంటర్ చదివే విద్యార్థులు, డిగ్రీ కంప్లీట్ చేసిన విద్యార్థులు ఈ ఊబిలో అనేది కూరుకుపోతున్నారు. మీకు నాలెడ్జ్, మీరు చదువుకొని ఏం ప్రయోజనం వచ్చింది అంటున్నాను నేను. మీ వల్ల పక్కన వాళ్ళను ఇంకా మనం అవేర్నెస్ చేయాలా. అరే ఇలా కాదు, ఇలా కాదు, ఇలా ఉండండి, ఇలా చేయండి అని చెప్పాలా. అట్లాంటి వాళ్ళు మీరే మోసపోతున్నారంటే మీ దృష్టికే వదిలిపెడుతున్నది. నేను ముందు నుండి ఈ ఛానల్ పెట్టినప్పుడు కూడా చెప్తాను, దీని మీద నాలెడ్జ్ ఉంటే దీన్ని విడిచిపెట్టండి, మీకు లేకపోతే దీని దగ్గరికి రాకండి అంటున్నా. కానీ కొంతమంది వస్తున్నారు అదే మోసపోయి. అటువంటి వాళ్ళ కోసమే ఇది. మోసం వద్దు. ఎవడైనా కానీ ఇట్లా మూసిపెట్టి వచ్చింది రిజల్ట్ పాడు పరదేశ్ అనేటువంటి దగ్గర నమ్మకండి. నేను ముందు నుండి చెప్తున్నా, మళ్ళా చెప్తున్నా. ఏంటి చెప్తున్నా ఈ మాట అంటే, ఖచ్చితంగా నా బరువు బాధ్యత అది. కొత్త సబ్స్క్రైబర్లు వస్తూనే ఉన్నారు కాబట్టి వాళ్ళ కోసమే చెప్తాను. పాత సబ్స్క్రైబర్లకు ఇది మీకు అనిపించచ్చు సోది చెప్తున్నానని, కాదనిలే. కానీ వాళ్ళ కోసం అయితే నేను చెప్తూనే ఉంటాను. ఈ నా మాటల వల్ల కేవలం ఈ వీడియో వల్ల ఒక ఇద్దరిలో మార్పు వచ్చినా కానీ నాకు సంతోషమే. ఒక్కటిలో మార్పు వచ్చినా నాకు సంతోషమే. అంతే కదా. ఇది నా ఛానల్, నా స్వేచ్ఛతో నేను ఎంతైనా మాట్లాడగలుగుతాను. ఓకే. సో మీరు దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆన్లైన్ యాప్లు, ఆన్లైన్ బెట్టింగ్లు, ఆన్లైన్ గేములు, మనీ ఎర్న్ చేసే మార్గాలను దయచేసి ఎంత దూరం ఉంటే అంత దూరంగా ఉండండి. ఇది మన కోసమే చెప్తున్నాను, మన తల్లిదండ్రుల కోసం చెప్తున్నాను, నన్ను నమ్ముకొని ఉన్న వాళ్ళ కోసం చెప్తున్నాను. మీరు ఖచ్చితంగా దీన్ని మీరు దృష్టిలో పెట్టుకొని ముందుకు వెళ్తారని ఆశిస్తూ నేను వీడియోలోకి వెళ్దాం. ఇది 3Kను, అది అన్నీ తెలుసు మనకు ముందు నుండి చూసే వాళ్ళ కోసం. అందుకోసమే మళ్ళీ నేను దానికోసం సపరేట్ వీడియో చేసి ఇంకా దానికి కూడా కాంట్రవర్సీ పెడతారన్నమాట. నువ్వు చెప్తే మేము వింటామా, నువ్వు చెప్పినా తెలియదా, ఇటువంటి సమాధానాలు కూడా వస్తాయి. చూడండి, మళ్ళీ ఉంటారు తలతిక్క పొగనాయాలు ఉంటారు. ఏంటంటే గోడేటు చంపేట అనేది చూసిండరు. చూడు, నీకు గోడేటు చంపేటు కావాలంటే నీ తండ్రి ఏ విధంగా సంపాదిస్తాడు, నీ కోసం ఎట్లా ఖర్చు చేస్తున్నాడు, నీ తల్లి నీ కోసం, నీ కడుపు నింపే కోసం ఆమె పస్తులు ఉంటుందా, లేదంటే ఆమె తిన్న తర్వాత నీకు పెడుతుందా? చూడు, ఒక్కపారి చూడు. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇప్పుడు జరిగేదాన్ని మళ్ళీ నీ జీవితంలో మళ్ళీ రిపీట్ అవుతుంది నీ కొడుకు రూపంలో. అప్పుడు నువ్వు తండ్రి స్థానంలోకి వెళ్తావు. కొడుకు అని కాదు, కూతురు రూపంలో అయినా కానీ. అప్పుడు అర్థమవుతుంది. అప్పుడు అది నువ్వు అర్థం చేసుకుంటే అర్థమవుతుంది, లేదంటే అర్థం కాదు. మళ్ళా ఎద్దు నింది కాటికి కట్టేటే అది ఎద్దు ఈనదు, కాటికి కట్టేయలేవు. సో దయచేసి ప్రతి ఒక్కరూ కూడా ఈ మాటను ధ్యానంలో పెట్టుకోండి. దీని గురించి నాలెడ్జ్ ఉంటేనే ఎంటర్ కాండి, లేకపోతే వద్దు, దూరంగా ఉండండి. ప్రతి ఒక్క మానవుడు అవలీలగా డబ్బులు సంపాదించే మార్గాలు వెతుక్కుంటున్నాడు, దాంట్లో మోసపోతున్నాడు. మోసపోయి మళ్ళీ స్టేజ్ మొదటి నుండి మళ్ళీ మెట్టి ఎక్కాల్సి వస్తుంది. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరు ఇటువంటి వాటికి అవాయిడ్ చేయండి.
సుఖ సంతోషాలతో ఉండండి. ఇంకా ముందుకు సాగేది చూసుకోండి. మా అబ్బా ఒక సామెత చెప్తున్నాడట మా నాన్నకి. మా నాన్న కూడా చెప్తున్నాడు నాకు. ఒకడు కట్టిన పుట్టుకోసి నిలబడదు. అదే స్వతహాగా మనం కట్టుకునేది నేర్చుకుంటే ఎక్కడ ఊడిపోయినా కానీ మనమే ఊడే ఛాన్స్ ఉన్నా కానీ మనమే కట్టేసుకుంటాం, ఒకరి మీద డిపెండ్ కాకుండా. సో దీన్ని దృష్టిలో పెట్టుకోండి ఫ్రెండ్స్. స్వతహాగా మనం కూడా పుట్టుకోసి కట్టుకునేటట్టు ఉండాల. సామెతలు వస్తుంటాయి మామూలు ఎప్పుడప్పుడు. టుడే మిలాన్ డే ఫ్రెండ్స్. ఓటీసీ ఇది అప్లోడ్ అయ్యే టైంకి శ్రీదేవి టైం అయిపోతుంది నాకు తెలిసి. ఎందుకంటే లేట్ అయింది, నాకు పర్సనల్ వర్క్స్ ఉంటాయి. శ్రీదేవి ఈ ఫోకస్ అప్పుడప్పుడు తీసుకొని సావదు. శ్రీదేవి ఫస్ట్ రాస్తున్నాను. దేనికంటే టైం ఉండదు, ఇది అయిపోయింటుంది నాకు తెలిసి అప్లోడ్ అయ్యే టైంకి. 1627 ఓటీసీ శ్రీదేవి ఈరోజు మండే. జోడి వచ్చేసరికి 83, 89. దీనికి సంబంధం లేదు ఓటీసీకి. 1881 ఇది సంబంధం ఉంది ఒకటికి. ఓకేనా? మిలాన్ డే రాజు టుడే మిలాన్ డే ఫ్రెండ్స్. డేట్ వచ్చేసరికి 7/10/2024 మిలాన్ డే. ఓటీసీ కొద్దిగా స్పీడ్ రాస్తాను. జోడి కొద్దిగా ఆవేశానికి వెళ్తుంటాను, తప్పదు. ఆవేశము మంచిదే, ఆలోచన మంచిదే, కానీ ప్రతి దాని గురించి మన మైండ్ సెట్లో ఒకటి అనేది పెట్టుకోవాలా. 4950. దేనికంటే నా మాటలను ఇష్టపడే వాళ్ళు ఉన్నారు, విమర్శించే వాళ్ళు ఉన్నారు. ఇష్టపడే వాళ్ళే తీసుకుంటారు, విమర్శించే వాళ్ళు తీసుకోకండి దయచేసి. చాలా ఇంట్రెస్టింగ్ ఉంది మిలాన్ డే గేమ్. ఎక్కడుండో తీసుకుపోయి ఎక్కడికో పెడతాడు. దీని డేట్ వచ్చేసరికి 1994 12వ నెల 12వ సంవత్సరం 12వ తేదీ ఫ్రెండ్స్. ఇదొక 14కు గాను ఇదొక 04. ఇది బేసు. 14కు గాను 04. మీ దగ్గర రికార్డు బుక్ ఉంటే చెక్ చేసుకోండి. పేజీ నెంబర్ 11 ఉంటుంది గేమ్. ఇక్కడ వచ్చేసరికి డేటు 2024 08/19. 2024 8వ నెల 19వ తేదీ. 14 కామన్ బ్రాకెట్ కొట్టినప్పుడు ఇది ఫ్యామిలీలోకి 40. మామూలు ఇంకా నాకు 04కు 40. ఇప్పుడు టైం అయింది కాబట్టి ఫోన్లు వస్తుంటాయి. ఇంకా వర్క్ నుండి అక్కడ ఇక్కడ ఇంకా మంత్ స్టార్టింగ్ ఈఎంఐలు, టంగ, తొక్క, తోటకూర అన్నీ దండిగా ఉంటాయి. దాని కింద ఈ 22కు గాను 99. అంటే ఏమి దీనికి సంబంధం అంటే ఓపెన్కు 2 అప్, క్లోజ్కు 2 అప్ ఆపోజిట్, లేదా 3 డౌన్ 3 డౌన్ అన్న ఒకటి. ఇక్కడ వచ్చేసరికి ఓపెన్కు 2 అప్ ఆపోజిట్ అంటే 33కు గాను 88 కొట్టాడు. సో 0 డిఫరెన్స్ మీద 0 డిఫరెన్స్, 0 డిఫరెన్స్ మీద 0 డిఫరెన్స్ జరిగితే 1, 2, 3, 4 వారాలకు ఒక 27కు గాను 27. 1, 2, 3, 4 వారాలకు సేమ్ 1, 2, 3, 4 వారాలకు అక్కడ 27కు గాను 27 అంటే ఇక్కడ 78కు గాను 82. దీన్ని మనం ఏ విధంగా తీసుకోగలుగుతాం అంటే క్లోజ్ ఆపోజిట్ ఓపెన్ ఆపోజిట్ క్లోజ్గా కూడా తీసుకోవాలి. రెడ్ బేస్ పడినప్పుడు తప్పవు.
సేమ్ క్లోజ్ ఆపోజిట్ ఓపెన్ ఆపోజిట్ క్లోజ్ అంటే 32కి గాను వాడు 82 కొడుతున్నాడు. అంటే గేము ఏదో ఒక రకంగా చిన్నగా మూసే ఓపెన్ చేస్తున్నాడు. డైరెక్ట్ ఇట్లా చేసినాడు అనుకో ఇంకా స్ట్రాంగ్ అయిపోతుంది గేమ్. కానీ ఇది కూడా స్ట్రాంగ్గానే ఉంది గేమ్, తప్పు పట్టేయలేదు. నేను స్ట్రాంగ్ ఉన్నప్పుడు, విన్నింగ్ ఛాన్సెస్ ఎక్కువ ఉన్నప్పుడు మాత్రమే ఇటువంటి వీడియోలు చేసేది నేను. అది మీకు కూడా తెలుసు, కొత్త సబ్స్క్రైబర్ల కోసం చెప్తూనే ఉంటాను. జరిగినప్పుడు ఇది ఒక 18 ఫ్రెండ్స్, జరిగినప్పుడు ఇది ఒక 63. ఓకేనా, 63 అదే ఫ్యామిలీకి సంబంధించింది అది. ఇప్పుడు మనకు ఆట 1, 2, 3 వారాలకు ఆట. 1, 2, 3 వారాలకు ఆట. ఇది ఒక 0-5 ఫ్రెండ్స్. ఇది రేపు వారం సోమవారానికి కూడా మీరు మధ్య పెట్టుకోవాలి. బ్రాకెట్ వచ్చేసి బ్రాకెట్ ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది ఇది. లేదా క్లోజ్ ఆపోజిట్ ఓపెన్ ఆపోజిట్ క్లోజ్తో అయినా ఉండొచ్చు. ఎందుకంటే రెడ్ బేస్, ఇప్పుడు ఇందాక చెప్పాను కదా ఆ రకంగా. ఇప్పుడు ఇది సమస్యగా మారింది. 0-5 ఇక్కడ ఎక్కడ లేదు. కానీ గేమ్ మాత్రం భయంకరంగా స్ట్రాంగ్ గేమ్ ఇది. ఎంత స్ట్రాంగ్ అంటే అంత స్ట్రాంగ్. మ్యాక్సిమం అంటే మ్యాక్సిమం పడిపోవాలి ఇది ఈరోజు దీన్ని బేస్ చేసుకుని. ఇది గేమ్ 1, 2, 3, 4 వారాలకు ఓపెన్కు 1 డౌను, క్లోజుకు 1 అప్పు. మధ్యలోది ఇప్పుడు ఎప్పుడైతే 22కి 27 జరిగిందో దానికి 1, 2, 3, 4 వారాలకు 1, 2, 3, 4 వారాలకు ఓపెన్కు 1 డౌను, క్లోజుకు 1 అప్పు. అంటే ఏమవుతుంది, 69 అవుతుంది. ఇక్కడ రాస్తున్నాను చూసుకోండి. అంత సింపుల్గా 69 నువ్వు ఎట్లా చెప్పినావు అనే ప్రశ్నలు వస్తాయి. దానికి కూడా వివరణ ఉంటుంది. వీడియో లాస్ట్ వరకు చూస్తే స్కిప్ చేసుకోకుండా ప్రతి ఒక్క దానికి ఆ సమాధానం ఉంటుంది. ఈ 0-5 వచ్చేసి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23 వారాలకు గాను సోమవారం ఓపెన్ టు ఓపెన్ క్లోజ్ ఆపోజిట్తో 0-9 అంటే 0-5 23 వారాలకు 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 1, 2, 3 23 వారాలకు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఓపెన్ టు ఓపెన్ క్లోజ్ ఆపోజిట్ వచ్చిందా. 64 కానీ 69. మనం ఎప్పుడైతే నేను ఇక్కడ దరిదాపుల్లో లేదో ఆ విధంగా చూసుకోక తప్పదు. ఇది మ్యాచింగు, అది మ్యాచింగు కదా. ప్లస్ మీరు గమనించినారో లేదో వీక్లీ జోడీల్లో 1441, 1991 ఉంది, 64 కూడా ఉంది ఫ్రెండ్స్. అర్థమవుతుందా? అందుకోసమే మ్యాక్సిమం అంటూ మ్యాక్సిమం బ్లాస్ట్ అవ్వాలనే లైన్లే నేను ఎక్కువగా చూసేది. ఇది మన ఛానల్ స్పెషల్ జోడీల్లో కూడా 64, 91 ఉంది. అర్థమవుతుందా? సో ఇది ఎట్టి పరిస్థితుల్లో ఫ్యామిలీ పెట్టేసుకోండి, విన్ అవ్వండి. ప్లస్లోకి వెళ్ళిపోండి. ఓకేనా? ఖచ్చితంగా మ్యాక్సిమం అంటే మ్యాక్సిమం బ్లాస్ట్ ఉంటుంది. ఈ వీడియోను ఈరోజు కానీ, రేపు కానీ, మన్నాడు కానీ, ఎప్పటి చూసినా కానీ దీని కామెంట్ని మాత్రం మీరు ఖచ్చితంగా ఒక లుక్ వేయండి. నాతో మమేకం కాండి, స్పెషల్ క్లాసులు జాయిన్ కాండి. ప్రతి ఒక్క దానికి ప్రతి ఒక్కటి ఉంటుంది. ఓకేనా? ఇప్పటికీ 20 నిమిషాలు అవుతుంది వీడియో. ఓకే, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ మాత్రం ఆన్లో పెట్టుకోండి ఫ్రెండ్స్. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. వీడియోలు రావడం లేదని కొంతమంది పెడుతున్నారు. నేను ప్రతి ఒక్క వీడియో నేను ఎప్పుడైతే లాస్ట్ వీడియోకు 100 లైక్స్ వస్తాయో అప్పుడు మాత్రమే నెక్స్ట్ వీడియో ఇమీడియట్గా ఉంటుంది. 100 ఇప్పుడు ఏంటంటే ఒక అర్ధగంటకి వీడియో ఉంటుంది మీకు ఖచ్చితంగా. ఓకేనా? ఏ మార్కెట్ అయినా కానీ ఇప్పుడు నా రన్నింగ్ గురించి మీకు తెలుసు.
మన వ్యక్తిత్వం గురించి తెలుసు. అది పాస్ అయ్యే విధానం ఉంటేనే నేను ముందరికి వెళ్తాను, లేకుంటే లేదు. అట్లీస్ట్ మన ఓటీసీ అన్న పాస్లో ఉండాలి. ఓకేనా? లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ. బాయ్.